నేను ప్రకృతిని నడిపించను. దాన్ని గమనిస్తాను. మట్టిని తాకితే అది మాట్లాడుతుంది. మనమది నేల అంటాం, కాని అది జీవ వ్యవస్థ. మన తొందర దాన్ని అలసిపోయేలా చేసింది. జపాన్లో కొంతమంది రైతులు పోరాటం ఆపారు. ప్రకృతిని వినడం మొదలుపెట్టారు. ఇది పద్ధతి కాదు, ఇది గమనించే ప్రయాణం. రండి, కలిసి చూద్దాం. ఈరోజు మనం జపాన్ రైతులకు సంబంధించిన ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం. చూడండి, పొలంలోనే దశాబ్దాల పాటు జీవితం గడిపిన రైతులు ఎంతమందున్నారు కదా. వాళ్ళ అనుభవానికి నిజంగా వెలకట్టలేం. కాని మనసులో ఎక్కడో ప్రశ్న తొలుస్తూనే ఉంటోంది. ఏంటంటే, ఇన్నేళ్ల అనుభవం మన చేతిలో ఉన్నా ప్రతి ఏటా సేద్యం ఖర్చు ఎందుకు పెరుగుతూనే ఉంది? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇది చూడ్డానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఒకవైపు ఏళ్ల తరబడి సంపాదించుకున్న అనుభవం, కాని మరోవైపు చూస్తేనేమో ఏటికేడు పెట్టుబడి మాత్రం పెరుగుతూనే పోతోంది. అసలు చూడండి, ఏ నేలకు ఎప్పుడు నీళ్లు పెట్టాలో తెలుసు, ఏ గాలికి పురుగు పడుతుందో ఒక అంచనా ఉంటుంది, ఏ కాలంలో ఏ పైరు వేస్తే అది నవ్వుతుందో కూడా తెలుసు. ఇదంతా ఏ పుస్తకాల్లో చదివి నేర్చుకున్నది కాదు కదా, మట్టితో కలిసి బతికి సంపాదించుకున్న జ్ఞానం. అయినా సరే, ఇంత తెలిసినా, ఎంత కష్టపడినా చేతిలో డబ్బు మాత్రం నీళ్లలా ఖర్చయిపోతూనే ఉంది. మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతోంది? ఉదాహరణకు విత్తనాల కోసం, మళ్ళీ ఎరువుల కోసం, ఆ తర్వాత పురుగు మందుల కోసం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడులా సాగుతూనే ఉంటుంది. అటో ఇటుగా ఏడాదికి 40,000 నుంచి 1,20,000 రూపాయల దాకా. ఇది ఊరికే అంకెల్గాదు, మన కష్టం, మన చెమట. సరే, ఈ డబ్బు లెక్కలు ఒక్క నిమిషం పక్కన పెడదాం. అసలు మనల్ని బతికిస్తున్న ఈ నేలతల్లి మనతో ఏం చెప్పాలనుకుంటోంది? దాని గొంతు మనం వింటున్నామాసలు? మనం ఖర్చులు పెట్టి పంటలైతే తీస్తున్నాం, అది నిజమే. కాని మన భూమి బలంగా తయారవుతోందా? లేకపోతే నెమ్మది నెమ్మదిగా తన సత్తువంతా కోల్పోయి అలసిపోతోందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న, చాలా లోతైనది. సరిటే ఇలాంటి ప్రశ్నలతోనే సతమతమైన జపాన్ రైతులు వాళ్ళొక కొత్త దారిని వెతికారు. ఇప్పుడు మనం ఆ దారి గురించే మాట్లాడుకోబోతున్నాం. అయితే ఒకటి, ఇదిగో ఫలానా పనులు చేయండి అని చెప్పే సూచనల జాబితా కాదు. ఇది ఒక పాఠం, అంతకన్నా కాదు. ఇది కేవలం మనలాగే మట్టిని నమ్ముకున్న కొంతమంది రైతులు కనుగొన్న ఒక ఆలోచన, వాళ్ల అనుభవం. వాళ్లు చేసిన అతిపెద్ద మార్పు నిజానికి ఒక్కటే ఒకటి. అదేంటంటే, ప్రకృతితో పోరాడటం ఆపేసి దాన్ని ఓపికగా, ప్రేమగా గమనించడం మొదలుపెట్టారు. అసలు ఖర్చే లేకుండా సేద్యం చేయడమా? అది ఎలా సాధ్యం అనిపించచ్చు. దాని వెనక్కున్న రహస్యమేంటంటే, పొలాన్ని ఒక జీవ వ్యవస్థగా చూడటంలోనే ఉంది. మొత్తం తేడా అంతా మనం చూసే చూపులోనే ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న ఆధునిక పద్ధతులు మొక్కల్ని కేవలం దిగుబడి ఇచ్చే యంత్రాలుగా చూస్తున్నాయి, మట్టినే ప్రాణం లేని ఒక పదార్థంగా చూస్తున్నాయి. కాని ప్రకృతి వ్యవసాయం అలా కాదు. పొలాన్ని ఒకదానితో ఒకటి సంబంధమున్న ఎన్నో జీవుల కుటుంబంగా చూస్తుంది. మట్టిని కోట్ల జీవరాశులకు ఇల్లుగా, ప్రాణంగా భావిస్తుంది. ప్రకృతి వ్యవసాయమంటే సింపుల్గా ఇదే. పొలంలో ఉండే జీవ వైవిధ్యాన్నే వాడుకోవాలి, దానికి కావలసినవన్నీ అదే సమకూర్చుకునేలా మనం సహాయం చేయాలి. అప్పుడు బయటినుంచి ఏది కొనాల్సిన అవసరం ఉండదు. సరే, మరి ఈ మార్పు వైపు అడుగులు ఎలా వెయ్యాలి? దానికోసం పునాదిలాంటి 4 ఆలోచనలు ఉన్నాయి. తనకు తానుగా బతికే పొలం, అసలు ఖర్చేలేని పొలం. ఇది వినడానికి బాగుంది కాని నిజంగా సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. కేవలం 4 ముఖ్యమైన ఆలోచనల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఆ ఆలోచనలు ఏంటో మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఈ కొత్త ప్రయాణంలో మొదటి అడుగు వేసినట్టే. మనలో చాలామందికి తోటపని అనగానే ఎప్పుడూ కలుపు మొక్కలతో ఓ పోరాటం, పురుగుల బెడద ఇవే గుర్తొస్తాయి, అవునుగదా? కాని ఒక్కసారి ఆలోచించండి, తోటపని అంటే నిరంతరం శ్రమించడం కాదండి. అది ప్రకృతితో కలిసి చేసే ఒక ప్రయాణం. మన ఆలోచనా విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే చాలు. తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని ఎలా సాధించవచ్చో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సాధారణంగా మనం తోటలో మొక్కల్ని ఎలా నాటుతాం? ఒకే రకమైనవి అన్నీ విడివిడిగా వరుసల్లో పెడతాం. దీనివల్లేమవుతుందంటే పోషకాల కోసం వాటి మధ్య తీవ్రమైన పోటీ మొదలవుతుంది. అంతేకాదు,
ఇది పురుగులకు ఒక బహిరంగ బఫే ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. కాని మన పూర్వీకుల స్వదేశీ పద్ధతులు అలా కాదు. అక్కడ మొక్కల మధ్య పోటీ ఉండదు, సంబంధాలుంటాయి. ఒకదానికొకటి సాయం చేసుకుంటూ పురుగులను సహజంగానే గందరగోళంలో పడేస్తాయి. ఇందులోని మొదటి సూత్రం మొక్కల స్వేహం. మన తోటను కేవలం కొన్ని మొక్కలున్న ప్రదేశంగా కాకుండా ఒకదానికొకటి సహాయం చేసుకుని ఒక జీవ సమాజంగా చూడటం మొదలుపెట్టాలి. దీనికి తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన ఉదాహరణే 3 సోదరీమణుల పద్ధతి. మొక్కజొన్న, చిక్కుడు, గుమ్మడి ఈ 3 మంచి స్నేహితులనమాట. మొక్కజొన్న కర్ర ఏమో చిక్కుడు పాకడానికి ఒక ఆధారంలా నిలబడుతుంది. దానికి బదులుగా చిక్కుడు గాలిలోని నత్రజనిని తీసుకుని నేలకు ఉచితంగా ఎరువునందిస్తుంది. ఇక గుమ్మడి తన పెద్ద పెద్ద ఆకులతో నేలను కప్పి వాళ్ళిద్దరికీ నీడనిస్తూ కాపాడుతుంది. ఆ గుమ్మడి ఆకుల వల్ల కలుపు పెరగదు, ఇంకా ముఖ్యంగా మట్టిలోని తేమ ఏకంగా 60% వరకు ఆవిరి కాకుండా కాపాడబడుతుంది. అంటే నీటి ఆదా, మన శ్రమ కూడా ఆదా. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇదిగోండి మరో తెలివైన చిట్కా. టమోటా మొక్కల పక్కన బలమైన వాసన ఉండే తులసిగాని, బాసిల్లాంటివిగాని నాటాలి. వాటి ఘాటైన వాసనకి పురుగులు గందరగోళపడి అసలు టమోటాల వైపే రావు. ఇదొక సహజ రక్షణ కవచంలాగా పనిచేస్తుందన్నమాట. బంతి మొక్కలు కూడా అంతే. అవి నేలపైన, నేల కింద కూడా మన తోటకు సైనికుల్లా పనిచేస్తాయి. వాటి వేర్లేమో నేలలో ఉండే హానికరమైన నెమటోడ్లను నియంత్రిస్తాయి. వాటి అందమైన పూలు మన మిత్రులైన హోవర్ఫ్లైస్ లాంటి మంచి కీటకాలను తోటలోకి ఆహ్వానిస్తాయి. ఈ హోవర్ఫ్లైస్ ఎంత శక్తివంతమైనవో తెలుసా? ఒక్కటంటే ఒక్క హోవర్ఫ్లై లార్వా దాని జీవితకాలంలో సుమారు 400 పేనుబంక పురుగులను తినేస్తుంది. చూశారుగా, సరైన మొక్కలను ఎంచుకుంటే మన తోటకి మనమే ఒక సహజ సైన్యాన్ని ఎలా సమకూర్చుకోవచ్చో. సరే, మొక్కల సంగతి బాగానే ఉంది. కాని అసలైన పునాది అంటే తోట ఆరోగ్యానికి ప్రాణమైన మట్టిమాటేమిటి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉండాలి కదా. మట్టి కూడా అచ్చమంతే. మనం ప్రతిసారి మట్టిని అనవసరంగా తవ్వినప్పుడు అందులోని లక్షలాది సూక్ష్మజీవుల ఇంటిని నాశనం చేసినట్టే. దానికి బదులుగా చాప్ అండ్ డ్రాప్ అనే పద్ధతిని పాటించాలి. అంటే పంట అయిపోయాక మొక్కను పైకి పీకకుండా కాండాన్ని కత్తిరించి అక్కడే వదిలేయాలి. వేర్లను భూమిలోనే ఉండనివ్వాలి. అవే నెమ్మదిగా కుళ్ళిపోయి మట్టికి జీవాన్నిస్తాయి. మాటల్లో చెప్పడమే కాదు, ఇదిగో ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి. ఆ వేర్లు కుళ్ళిపోవడం వల్ల ఏర్పడే ఖాళీలతో నీరు ఇంకే సామర్థ్యం 25% పెరుగుతుంది. ఇక గాలి ప్రసరణైతే ఏకంగా 40% మెరుగుపడుతుంది. ఒకవేళ మీ నేల రాళ్లలాగా గట్టిగా ఉందనుకోండి, కంగారపడకండి. ప్రకృతిలోనే దానికి పరిష్కారముంది. డైకాన్ ముల్లంగిని నాటండి చాలు. దాని 18 అంగుళాల పొడవైన వేరు ఒక సహజమైన నాగలిలా పనిచేసి గట్టి నేలను కూడా గుల్లబరుస్తుంది. ఆ తర్వాత ఆ వేరు కుళ్ళిపోయి మట్టికి సేంద్రియ పదార్థాన్నందిస్తుంది. ఇప్పుడు నీటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ కష్టపడకుండా ప్రతి నీటి చుక్కను తెలివిగా ఎలా వాడుకోవాలో చూద్దాం. మండే ఎండలకు నేల వేడెక్కిపోతుంది. దానివల్ల మట్టిలోని జీవం అంటే సూక్ష్మజీవులు చనిపోతాయి. అలా కాకుండా వైట్ క్లోవర్ వంటి మొక్కలతో నేలలు కప్పి ఉంచితే అది ఒక జీవ కవచంలా పనిచేస్తుంది. ఇది నేల ఉష్ణోగ్రతను తగ్గించి నీరు ఆవిరైపోవడాన్ని నమ్మండి ఏకంగా 70% వరకు తగ్గిస్తుంది. మనం నీరుబెట్టే పద్ధతి కూడా చాలా ముఖ్యం. పైనుంచి స్ప్రింక్లర్లతో చల్లితే అందులో సగానికి సగం నీరు గాలిలోనే ఆవిరైపోతుంది. అదే నీటిని నేరుగా మొక్క మొదట్లో వేర్ల దగ్గర అందిస్తే ప్రతి చుక్క వృధా కాకుండా మొక్కకే చేరుతుంది. దానివల్ల వేర్లు నీటికోసం లోతుగా వెళ్ళి మొక్క బలంగా కరువును తట్టుకునేలా తయారవుతుంది. ఇప్పటివరకు మనం విడివిడిగా కొన్ని పద్ధతులు చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒకే చిత్రంగా చూస్తే ఒక అద్భుతమైన జీవనచక్రం మనకు కనిపిస్తుంది. ఈ జీవనచక్రాన్నే స్టాకింగ్ స్ట్రాటజీ అంటారు. దీనిలో మొదటి అడుగు మల్చ్, అంటే నేలను ఆకులతోగాని గడ్డితోగాని కప్పడం. ఈ మల్చ్ ఒక స్పాంజ్లా పనిచేసి నీటిని తనలో పట్టి ఉంచుతుంది. అలా నిల్వ ఉన్న నీరు నేలలోని లక్షలాది సూక్ష్మజీవులకు ప్రాణాధారం అవుతుంది. వాటికి జీవాన్ని పోస్తుంది. ఇక ఆ సూక్ష్మజీవులు చులుకుగా పనిచేస్తూ సేంద్రియ పదార్థాన్ని కుళ్ళింపజేసి మొక్కలకు అవసరమైన పోషకాలతో నిండిన సారవంతమైన మట్టినే తయారు చేస్తాయి. ఇక్కడితో ఈ జీవనచక్రం పూర్తయింది. ఎందుకంటే జీవంతో నిండిన ఆరోగ్యకరమైన మట్టి మరింత ఎక్కువ నీటిని నిల్వ చేసుకోగలదు.
చూసారా ఒకదానికొకటి ఎలా సహాయం చేసుకుంటున్నాయో? దీనివల్ల కాలం గడిచే కొద్దీ మన శ్రమ తగ్గుతుంది, తోట ఆరోగ్యం పెరుగుతుంది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, తోట పని అనేది ప్రకృతిని నియంత్రించడం కాదు, దానితో సహకరించడం. ఇది ప్రకృతితో చేసే యుద్ధం అస్సలు కాదు, అది ప్రకృతితో కలిసి చేసే ఒక అందమైన ప్రయాణం. మనం చేయాల్సిందల్లా మొక్కల అవసరాలను అర్థం చేసుకుని అవి ఒకదానికొకటి సహాయం చేసుకునేలా ఒక వ్యవస్థను నిర్మించడమే. దీనివల్ల మన సమయం, డబ్బు, శ్రమ అన్నీ ఆదా అవుతాయి. అందుకే అసలు ప్రశ్న ఏమిటంటే, మన తోటతో మనం చేసే ఈ పోరాటాన్ని ఆపి దానితో స్నేహం చేయడం ఎప్పుడు మొదలు పెడతాం?